hola! అందరికీ నమస్కారం. ఎల్లరికీ వనకం. వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దానిలో కూడా జాయిన్ అయిపోండి. ఇది జస్ట్ నా బేసిక్ ఇంట్రొడక్షన్ అనుకుంటా ఉన్నారు మీరంతా. బట్ రిమెంబర్ that this is my fastest and furious and lastest update because దీని తర్వాత మనకి ఇంకా ఎవరు ఎలిమినేట్ అవుతారో అవేం ఉండదు, ఇంకా టాప్ 5 మాత్రమే ఉంటుంది. ఈ టాప్ 5లో ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని చెప్పేసి ఆల్రెడీ లీక్స్ వచ్చేస్తాయి. బట్ దాన్ని కూడా నేను వీడియో చేయాలి అనేసి అంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ ఈ అప్డేట్ మనకి ఎప్పుడో వచ్చేసింది, సెకండ్ ఎలిమినేషన్ ఎవరని చెప్పేసి. కాకపోతే 2 వీడియోలు ఉంటాయని చెప్పేసి నేనే చేయలేదు. చెప్పాను కదా సేమ్ పొజిషన్లో సేమ్ ఇదిగా చేస్తాను. మన డ్రెస్ మారింది, హెయిర్ స్టైల్ మారిందంటే ఇక్కడే కూర్చొని ఇక్కడి నుంచి లేకుండా మార్చినవి అవన్నీ. సో అట్లుంటాయన్నమాట. అట్లుండేది మనతో మామూలు ఉండదు. సో బిగ్ బాస్ హెస్ కమ్ టు అన్ ఎండ్. వాళ్ళకు కూడా నిజంగా లోపల చాలా మిస్సింగ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎందుకంటే బిగ్ బాస్ వదిలేసి వచ్చేటప్పుడు నిజంగా ఏదో స్కూల్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందో, కాలేజ్ వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఫీలింగ్ ఉంటుందో అంత బాధగా ఉంటుందన్నమాట. అక్కడ ఉండే వాళ్ళకి ఆ విషయం అర్థమవుతుంది. నేను కూడా బిగ్ బాస్ ప్లేస్ వచ్చినా కూడా అసలు ఏం లేకుండా చాలా నార్మల్ హ్యూమన్ బీయింగ్గా, నాకు ఒక ఫేమ్ ఉన్నట్టు కానీ ఏదో పబ్లిక్ ఫిగర్ లాగా నేనేం బిహేవ్ చేయట్లే. ఐ ఆమ్ యువర్ గర్ల్, ఐ విల్ ఆల్వేస్ బీ యువర్ గర్ల్, యువర్ పక్కింటి గర్ల్, యువర్ ఇంటి గర్ల్ అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో అది శృతి మాట్లాడుతున్నాను అనేసి నాకు తెలుసు. సో ఫాస్టెస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్డేట్లో ఫస్ట్ ఎలిమినేట్ అయింది రోహిణి. సో సెకండ్ వచ్చి నబీల్, ప్రేరణ అండ్ విష్ణుప్రియలో ఎలిమినేట్ అయింది ఎవరు అనేసి అంటే ఇట్స్ విష్ణుప్రియ. సో విష్ణుప్రియ నా కమ్యూనిటీలో నా బ్రాడ్కాస్ట్లో విష్ణుప్రియ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. సో నిఖిల్ తర్వాత సెకండ్ పొజిషన్ విష్ణుప్రియకే ఇచ్చారు. బట్ విష్ణుప్రియ హ్యాస్ ద లీస్ట్ ఓటింగ్ ఆఫ్టర్ కాదు బిఫోర్ రోహిణి. సో బాటంలో అయితే రోహిణి ఉంది అండ్ సెకండ్ బాటమ్ బట్ 1లో అయితే విష్ణుప్రియ ఉంది. సో విష్ణుప్రియ గాట్ ఎలిమినేటెడ్. సో తన యూనివర్స్ తనకి ఇప్పుడు ఫేవర్ చేయలేదనుకుంటా. తన పూర్వీకులు, తన తాతలు ముత్తాతలందరూ ఈ టాప్ 6 వరకే తనని చూస్ చేసుకున్నట్టున్నారు. సో దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి దట్ బిగ్ బాస్ అనేది ఓటింగ్ ప్రకారమే జరుగుతుంది అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ఓన్ కంటెస్టెంట్స్కి ఫేవర్ చేసుకోవాలి అనేసి అనుకుంటే విష్ణుప్రియ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ టాప్ 5 అండ్ నబీల్ వుడ్ హ్యావ్ గాట్ ఎలిమినేటెడ్. బట్ నబీల్ హ్యాస్ గాన్ టు టాప్ 5. యాక్చువల్లీ ఉండే వాళ్ళలో నాకు అన్డిజర్వింగ్ అనిపించింది. అంటే గేమ్ పరంగా అయితే నబీల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ అన్డిజర్వింగ్ అనిపించింది ఫర్ టాప్ 5. ఐ వాంటెడ్ రోహిణి టు బీ ఇన్ టాప్ 5. సో నా టాప్ 5 ఏముండిందంటే నిఖిల్, రోహిణి. టాప్ 5 కూడా కాదు, రోహిణి వాజ్ మై టాప్ 2. నిఖిల్, రోహిణి, ప్రేరణ, అవినాష్ అండ్ ప్రేరణ థర్డ్ ఆర్ ఫోర్త్, ఇంటర్చేంజ్ కూడా అవ్వచ్చు. 5th పొజిషన్ ఐల్ గివ్ ఇట్ టు గౌతమ్. సో వీళ్ళు 5 ఉన్నారు. నా టాప్ 5 లిస్ట్ వాస్ దిస్. బట్ ఇప్పుడు రోహిణి అండ్ విష్ణుప్రియ ఇద్దరు ఎలిమినేట్ అయిపోయినారు. సో నబీల్ హ్యాస్ గాన్ టు టాప్ 5. నబీల్ నాకు తెలిసి టాప్ 4 పొజిషన్లో ఎలిమినేట్ అవుతాడేమో. ఆల్రెడీ ఈ వీడియో నేను అప్లోడ్ చేసేసి అది చెకింగ్లో ఉందన్నమాట. దానికి మానిటైజేషన్ ఆన్ చేసే ఇప్పుడే. సో చూస్తే మీకే అర్థమవుతుంది, ఇట్ ఈస్ ఇన్ చెకింగ్. సో ఏం చెప్తానంటారా అది. సో విష్ణుప్రియ గాట్ ఎలిమినేటెడ్. దెర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ విష్ణుప్రియ టు గెట్ ఎలిమినేటెడ్. విష్ణుప్రియ యాక్చువల్లీ ఎప్పుడో ఎలిమినేట్ అవ్వాల్సిన పిల్ల, బట్ కొంచెం పీఆర్తో అండ్ కొంచెం స్టార్ మా సపోర్ట్తో ఇంత దూరం వచ్చింది అనేసి అనిపిస్తుంది. విష్ణుప్రియ ఎలిమినేషన్ చూస్తుంటే నాకు నిజంగా యాంకర్ రవి ఎలిమినేషన్ లాగే అనిపిస్తుంది. బికాస్ ఒక్క స్టెప్తో టాప్ 5 అనగా ఎలిమినేట్ అయిపోయినారు వీళ్ళంతా. సో దే ఆర్ వెరీ అంటే యాంకర్ రవి వచ్చి విష్ణుప్రియ కోసం వచ్చాడు యాజ్ అ గెస్ట్, సెలబ్రిటీ గెస్ట్గా వీకెండ్లో. సో అట్లాంటి యాంకర్ రవి పొజిషన్లోనే విష్ణుప్రియ కూడా ఎలిమినేట్ అయిపోయింది అనుకుంటా. I think Anchor Ravi was not even in top 7. I think he got eliminated in the 10th or 11th week after family episode వారమే ఎలిమినేట్ అయిపోయాడు యాంకర్ రవి. సో విష్ణుప్రియ ఫ్యామిలీ వీక్ వాజ్ గుడ్. విష్ణుప్రియ వాళ్ళ నాయన వచ్చి బేసిక్గా తనలో ఏంటంటే చాలా మొండి, చాలా అడమెంట్, నాకు నచ్చిందే జరగాలి, నాకు నచ్చిందే అవుతుంది అనే విధంగా ఉంటుంది. సో ఎంతమంది వచ్చి పృథ్వీ వద్దు, నీ గేమ్ స్పాయిల్ అవుతుంది అనేసి చెప్పినా కూడా షీ డి నాట్ లిజన్ టు ఇట్. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి ఏంట్రా ఇంతమంది చెప్తున్నా కూడా వినలేదు అని చెప్పేసి అనిపించింది. బట్ విష్ణుప్రియ కన్నా పృథ్వీ వాజ్ డిజర్వింగ్ ఫర్ టాప్ 5 అని చెప్పేసి నాకు కూడా అనిపించింది. సో విష్ణుప్రియ ఎలిమినేట్ అవ్వడానికి రీజన్స్, దెర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్. దాంట్లో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాత్రం ఫస్ట్ మాట్లాడుకుందాం. సో విష్ణుప్రియ పాజిటివ్స్ ఏంటంటే షీ ఈజ్ వెరీ కంపాషనేట్ అంటే చాలా ప్రేమ కలిగిన ఒక పిల్ల, ఒక అఫెక్షనేట్ పిల్ల అనమాట. దేవుడిని నమ్మే, ఒక యూనివర్స్ని నమ్మే, ఏదైనా సరే మనకి రాసి పెట్టుంటేనే జరుగుతుంది అని నమ్మే ఒక పిల్ల. వెరీ పాజిటివ్ పర్సన్ అండ్ వెరీ కంపాషనేట్ హ్యూమన్ బీయింగ్ అని చెప్పేసి అనిపిస్తుంది. షీఈస్ అ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి పిల్ల. ఇప్పుడు ఎక్కడ అతి చేయాలి, హౌస్లో కూడా ఎక్కడ ఈ సిచ్యువేషన్లో అతి చేయాలి అనేసి కావాలని అతి చేయడం కానీ లేకపోతే నిజంగానే అతి చేయడం కానీ ఎక్కడ తను అతి చేసినట్టయితే కనిపించలేదు. విచ్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ థింగ్ అబౌట్ హర్. వెరీ నైస్ అనేసి అనిపించింది. అండ్ ఎక్కడ ఒకటి రాకపోయినా కూడా ఏంటిది మనకు రాలేదు, వీళ్ళెందుకు మనకి ఇవ్వలేదు అని చెప్పేసి గట్టిగా దానికోసం ఫైట్ చేసే ఇది లేదు. అది కొన్ని సెన్సెస్లో యా వెరీ నైస్, వెరీ గుడ్, ఈ పిల్ల
వదిలేస్తుంది, ఎంత తనకి ఏమంత పెద్ద పట్టించుకునే టైప్ కాదు అనేసి అనిపిస్తుంది. కానీ కొన్నిసార్లు గేమ్లో గెలవాలి అనేసి అనుకోవాలి కదా, ఆ తప్పన ఆ జీల్ కూడా ఈ పిల్లలు లేదా అని చెప్పేసి అదే తన పాజిటివ్, అదే తన నెగిటివ్ కూడా. దాని తర్వాత పెట్టే మనస్తత్వం. సో ఏదైనా సరే పక్కన వాళ్ళకి పెట్టే మనస్తత్వం ఉంది అని చెప్పేసి నాకు అనిపించింది చూసినంత వరకు. The best quality about Vishnupriya is she takes stand for what is right. It is most important. Big Boss house lo gaani, outside Big Boss house gaani, the most important thing for a human being is taking stand for what is right. ఏది నిజమో ఏది న్యాయం అని చెప్పేసి మనం నమ్ముతామో దానికోసం మనం స్టాండ్ తీసుకోవాలి. ఎవ్వరికి భయపడాల్సిన పని లేదు. హోస్ట్కి కానీ, బిగ్ బాస్కి కానీ, కంటెస్టెంట్స్కి కానీ, ఆడియన్స్కి కానీ, పేరెంట్స్కి కానీ, పోలీసులకు కానీ, దేనికైనా సరే యూ డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీథింగ్ when you stand for what is right అని చెప్పేసి అనిపిస్తుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. అది బిగ్ బాస్ హౌస్లోనే కాదు బయట కూడా చాలా ఇంపార్టెంట్. ఆ క్వాలిటీ అయితే విష్ణుప్రియలో ఉంది. దట్ ఈస్ అమేజింగ్. పక్కన వాళ్ళ తప్పు లేకపోయినా కూడా వాళ్ళది తప్పు అని చెప్పేసి ఎవరైనా తెలియకుండా చిన్న విషయానికి దూషిస్తే కూడా లేదు వాళ్ళ తప్పు లేదు అనేసి మాట్లాడుతుంది. ఎందుకంటే ఒక చిన్న కాఫీ కప్ గురించి ఆ రోహిణి వచ్చి పృథ్వీని నామినేట్ చేసినప్పుడు చెప్పింది, టెలింగ్ నీ కప్పులు కూడా నువ్వు కనుక్కో, నీ కాఫీ కప్పులు అది కూడా వేరే వాళ్ళకి అడగాలి, వేరే వాళ్ళకి ఇస్తావు కడగమని అనేసి అంటే దానికి విష్ణుప్రియ మధ్యలో దూరి తను ఇవ్వలేదు ఎప్పుడు కాఫీ కప్ కడగడానికి, తన కప్ కడగడం నాకే ఇష్టం అని చెప్పేసి అనింది. సో అట్లా స్టాండ్ తీసుకునేది, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ద గ్రేటెస్ట్ క్వాలిటీ ఎనీబడీ కెన్ హ్యావ్ దట్ విష్ణుప్రియ హ్యాస్. సో ఒక నిమిషం, ఇప్పుడు మనకి ఐఫోన్లో కొత్తగా పాజ్ ఆప్షన్ వచ్చింది కాబట్టి నేను దాన్ని పాజ్ చేసి వీడియో పబ్లిక్ చేసి మళ్ళీ వచ్చి మాట్లాడుతున్నాను మీతో. సో అది సో పట్టుదల లేదు, ఏది గెలవాలి అనే ఒక ఇది లేదు, ఇంటెన్షన్ లేదు అని చెప్పేసి అనిపిస్తుంది కొన్నిసార్లు. సో ఇంకోటి, షీఈ్ అ డాన్సర్. షీఈ్ అన్ అమేజింగ్ డాన్సర్. చాలా బాగా డాన్స్ చేస్తుంది. ఎంటర్టైనింగ్ కాదు, షీఈ్ నాట్ ఎంటర్టైనింగ్. అవినాష్ లాగా, రోహిణి లాగా ఎంటర్టైన్మెంట్ అయితే చేయలేదు, బట్ డాన్సింగ్ అయితే సూపర్ అనిపించింది. అమేజింగ్ డాన్సర్. మొన్న వీళ్ళు చేసినారు ఏం పట్టది, వస్తున్నాయి ఫీలింగ్స్ అని చెప్పేసి ఆ పాటకి నిఖిలు విష్ణుప్రియ డాన్స్ చేసింది. నాకు ఒరిజినల్ సాంగ్ చూసేటప్పుడు వీళ్ళు డాన్సే గుర్తొచ్చింది, అంత బాగా చేస్తున్నారు వాళ్ళ డాన్స్. సో అది నాకు బాగా అనిపించింది. అండ్ శేఖర్ మాస్టర్ ఆల్రెడీ వీళ్ళకి విష్ణుప్రియ అండ్ మానస్కి ఇద్దరికి ఒక సాంగ్ కూడా చేస్తున్నారు. అది ఏదో ఏందది ఇట్లా వస్తుంది, ఆ సాంగ్ పేరు మర్చిపోయినా ఆ సాంగ్. సో బాగా చేస్తుందిలే. దాని తర్వాత వీకెండ్లో చాలా యాక్టివ్గా ఉంటుంది. వీకెండ్స్ బాగుంటా ఉన్నాయి, వీకెండ్స్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటా ఉన్నాయి, వీకెండ్స్లో తోపు అంటే ఇట్ ఈస్ విష్ణుప్రియ. విష్ణుప్రియ అంటే వీకెండ్ గర్ల్ అనేసి చెప్పచ్చు అనమాట. సూపర్, ఆల్వేస్ వీకెండ్లో సూపర్. అండ్ షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్. తనకి ఏడుపు వచ్చినప్పుడు కూడా అట్లా ఏడుస్తుంది. సో షీఈ్ ఆల్వేస్ స్మైలింగ్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. బ్యూటిఫుల్, దట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్. షీఈ్ అ బ్యూటిఫుల్ సోల్ అబ్బా. విష్ణుప్రియ ఇస్ అ బ్యూటిఫుల్ సోల్, ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది. వెరీ నైస్. దాని తర్వాత ఫిజికల్లీ ఫిట్. షీఈ్ ఫిజికల్లీ ఫిట్. అబ్బాయిలతో ఈక్వల్గా ఫిజికల్లీ ఫిట్ ఉంటుంది. ఆ యోగా చేస్తుంది, చాలా ఫిట్ ఉంటుంది. కానీ టాస్కుల్లో ఆ ఫిట్ అయితే ఇవ్వలేదు. ఈ వారం టాస్కుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వారం చాలా బాగా ఆడింది. పృథ్వీ వెళ్ళిపోయిన తర్వాత తను ఈ టాస్కులు బాగా ఆడిందేమో ఇట్లాంటి టైంలో అనిపిస్తుంది. పృథ్వీ ఎప్పుడో ఎలిమినేట్ అయిపోయింటే అప్పటి నుంచి బాగా ఆడుండేదేమో విష్ణుప్రియ అని చెప్పేసి. బట్ విష్ణుప్రియ కన్నా పృథ్వీ డిజర్వింగ్ అనిపిస్తుంది టు స్టే ఇన్ ది హౌస్. తను ఇప్పుడు వెళ్ళిపోయేది కూడా, ఐ మీన్ లాస్ట్ వీక్ వెళ్ళిపోయింది కూడా నాకు కొంచెం బాధ అనిపించింది. బట్ దిస్ వన్ పృథ్వీ కాదు, విష్ణుప్రియ ఈజ్ ఎలిమినేటెడ్ టుడే అండ్ షీ హాజ్ అ వెరీ గుడ్ పిఆర్. గుడ్ పిఆర్ ఉంది విష్ణుప్రియకి అండ్ గుడ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. ఐ లైక్ విష్ణుప్రియ ఫ్యాన్స్. దే ఆర్ రియలీ వెరీ జెన్యూన్, వెరీ నైస్, వెరీ అమేజింగ్. బికాస్ వేరే వాళ్ళ తప్పు ఉంది అనేసి చెప్పినాను అనుకో, వేరే ఏ కంటెస్టెంట్ ఇప్పుడు నబిల్ తప్పు ఉంది అని చెప్పినా, గౌతమ్ తప్పు ఉంది అని చెప్పినా, ప్రేరణ తప్పు ఉంది అని చెప్పినా కూడా ప్రేరణ ఫ్యాన్స్ కూడా కొంచెం ఓకే. బట్ నబీల్ అండ్ గౌతమ్ ఫ్యాన్స్ ఎట్లా అంటే ఒక తప్పు ఉంది అనేసి చెప్తే అమ్మనా బూతులు తిడతారు. వాళ్ళు తప్పెందుకు లేదో చెప్పు, డిఫెన్స్ పాయింట్ చెప్పు, మనం ఇద్దరం డిఫెన్స్ చేసుకుందాం, మాట్లాడుకుందాం అని ఏమిలే, తప్పు ఉంది అనేసి అంటే చాలు అమ్మనా బూతులు తిట్టే స్టార్ట్ చేస్తారు. సో అట్లా విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎప్పుడూ లేరు. దే వెరీ నైస్. విష్ణుప్రియ ఫ్యాన్స్ ఎప్పుడు రివ్యూవర్స్ని కానీ ఎవరైనా తన గురించి నెగిటివ్ చెప్తా ఉంటే కానీ ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకుంటారు. బ్యూటిఫుల్ ఫ్యాన్స్. నిఖిల్ అండ్ విష్ణుప్రియ హ్యాస్ బ్యూటిఫుల్ ఫ్యాన్స్ అనమాట. తప్పు ఉంటే తప్పని వాళ్ళే చెప్తారు. తప్పు లేదు అనుకో డిఫెండ్ చేసుకుంటారు. తప్పు లేదు అన్నప్పుడు వేరే ఎవరైనా తప్పు అని చెప్పినారనుకో డిఫెండ్ చేస్తారు. అట్లా మాట్లాడద్దండి తప్పు అని చెప్పేసి. అంతేగాని రెచ్చిపోయి అతి చేయరు. దట్ ఈస్ ఎ వెరీ నైస్ క్వాలిటీ ఇన్ విష్ణుప్రియ ఫ్యాన్స్. ఐ లైక్ విష్ణుప్రియ ఫ్యాన్స్ అండ్ షీ హాజ్ అ గుడ్ పిఆర్ ఆల్సో. బాగా చేస్తున్నారు తన పిఆర్ అంతా. సో నెగిటివ్స్, విష్ణుప్రియలో నెగిటివ్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ తనకి ఒక గోల్ లేకపోవడం. మనం గెలవాలి అని కానీ టాప్ 5లో ఉండాలని కానీ ఏ గోల్ లేదు. ఆడియన్స్ ఎంతవరకు ఉంచుతారో అంతవరకు ఉంటా అనే పాయింట్తో ఉంటుంది.
అది తను ఉండాల్సిన అవసరం లేదు. నిజంగానే ఆడియన్స్ ఎంతవరకు ఉంచుతారో అంతవరకే ఉంటారు ఎవరైనా బిగ్ బాస్ హౌస్లో. సో తను కూడా బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ ఎంతవరకు ఉంచుతారో అంతవరకు అనేసి కాకుండా ఆడియన్సే కాదు మనం కూడా కొంచెం ఎఫర్ట్స్ పెట్టాలి అని ఒక పాయింట్తో ఉండొచ్చు. ఏం చేయకుండా గాల్లో దీపం పెట్టేసి దేవుడు చూసుకుంటాడు అనేసి అంటే కాదు. ఆ దీపానికి మనం ఆరిపోకుండా ఏదో ఒక చుట్టుపక్కల వాల్ పెట్టేదో ఏదో ఒకటి చేయాలి. దట్ ఈస్ వాట్ వీ వాంట్. దట్ ఈస్ నాట్ దేర్ ఇన్ విష్ణుప్రియ అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ షీ హ్యాస్ బ్యాడ్ నామినేషన్ పాయింట్స్. ఆ నామినేషన్ పాయింట్స్ అసలు ఈ పాయింట్స్ కూడా నామినేట్ చేయొచ్చా అనే ఫీలింగ్తో నామినేట్ చేస్తుంది అనమాట. షీ హాస్ అ వెరీ బ్యాడ్ షీ ఆల్వేస్ డస్ వెరీ బ్యాడ్ నామినేషన్స్. అండ్ డిఫెన్స్ కూడా సరిగ్గా ఉండదు. ఎవరైనా నామినేషన్ చేసినప్పుడు లేకపోతే ఏదైనా నువ్వు తప్పు చేసినావు అనేసి అంటే కూడా తన డిఫెన్స్ సరిగ్గా ఉండదు అనమాట, విచ్ ఇస్ బ్యాడ్. తన బిగ్గెస్ట్ పాజిటివ్ ఇంకోటి చెప్తా. బిగ్గెస్ట్ పాజిటివ్ ఆఫ్ హర్ ఇస్ సింపతి ఎక్కడ గెయిన్ చేయలేదు. దేర్ వేర్ సిచ్యువేషన్స్ వేర్ తను సింపతి గెయిన్ చేస్తుంటే విన్నర్ అయిపోయి ఉండేది. స్టార్టింగ్లో సోనియా వచ్చి అడల్టరేటెడ్ కామెడీ అన్నా కానీ, వాళ్ళ మదర్ ఫాదర్ గురించి మాట్లాడినప్పుడు కానీ, మొన్న అమ్మ పెద్దవే పలికిన మాటలోనే అమ్మ పాట వచ్చినప్పుడు కానీ తను కానీ సింపతి గెయిన్ చేస్తుంటే మేబీ తనకు చాలా ఓట్స్ పడిపోయి ఉండేది ఆడియన్స్ దగ్గర నుంచి. బట్ ఎక్కడ తను సింపతి గెయిన్ చేయాలని కానీ, కెమెరా కోసం యాక్ట్ చేయాలనేసి కానీ ఎక్కడా చేయలేదు. She always did heartfully. కావాలని కెమెరా కోసం యాక్టింగ్, కావాలని కెమెరా కోసం ఒక ట్రాక్ మెయింటైన్ చేయడం, కావాలని కెమెరా కోసం సింపతి క్రియేట్ చేయాలి అట్లాంటి థాటే లేదు. షీఈస్ వెరీ జెన్యూన్, ఎక్స్ట్రీమ్లీ జెన్యూన్ ఇన్ ది హౌస్. వాట్ ఈస్ షీ షోడ్ ఇట్ టు ఆడియన్స్. She never faked or she never acted for the sake of camera, never created sympathy for the sake of camera. ఆ పాయింట్లో షీఈస్ వెరీ స్ట్రాంగ్ అని చెప్పొచ్చు, విచ్ ఈస్ వెరీ నైస్. దాని తర్వాత జీల్ లేదు, సీరియస్నెస్ లేదు, గేమ్ గెలవడానికి పట్టుదల లేదు గెలవాలి అని చెప్పేసి. దట్ ఈస్ ఆల్సో వెరీ బ్యాడ్ థింగ్ అబౌట్ హర్. అండ్ తపన లేదు, అబ్బా మనం గెలవాలి, ఓకే గెలవకపోతే ఏంటి, మనం ఏంటి ఇంత కష్టపడి ఆడుతున్నాం కదా అనే ఫీలింగ్ లేదు. కష్టపడి ఎక్కడ ఆడింది లేదు. అందరు ప్రాణాలు పెట్టి ఆడుతుంటే తను మాత్రం సింపుల్గా వచ్చిన గాడికి ఆడేసిపోదాంలే అనేలాగా ఉంది. బిగ్ బాస్ అంటే గేమ్స్ కాదు అని చెప్పేసి చాలామంది మాట్లాడతారు. బట్ గేమ్స్ కాదు అనేసి అంటే మరి పెరికేదానికి పెడతాడు బిగ్ బాస్. గేమ్స్ కాదు కదా, ఆడేదానికే పెడతాను కదా. సో బిగ్ బాస్ గేమ్ పెట్టినప్పుడు ఆడాలి కదా, ఆడాలి. ఓకే, సో గేమ్ మొత్తం పృథ్వీ మీద వేసి చెడగొట్టుకునింది. మొత్తం గేమ్ అంతా పృథ్వీ అని చెప్పుకుంటా గేమ్ అంతా చెడగొట్టుకునింది. తను నిజంగానే చాలా బాగా ఆడుంటుంది. షీజ్ అ విన్నర్ మెటీరియల్ అబ్బా. విష్ణుప్రియ కానీ తను ఇదే జెన్యూనిటీ మెయింటైన్ చేసి టాస్క్లో 100% ఇచ్చుంటే, తన నామినేషన్ పాయింట్స్ సరిగ్గా లేకపోతే, విన్నర్ మెటీరియల్ అని చెప్పకూడదులే, నామినేషన్స్ డిఫెన్స్ సరిగ్గా ఉండాలి, ప్రాపర్ లీడర్గా కూడా ఉండాలి. షీ వాజ్ అ గుడ్ చీఫ్. బట్ తన చీఫ్ కూడా తన ఓన్ గేమ్తో వేరే వాళ్ళు చేస్తేనే అయింది. అది కూడా వైల్డ్ కార్డ్స్ వచ్చి మనకి ఈ ఓజీ క్లాన్లో విష్ణుప్రియ ఒకటే ఫ్రెండ్, విష్ణుప్రియ మాత్రమే మనకు తగినట్టు ఉంటుంది, మిగతా వాళ్ళు వచ్చినంటే డామినేషన్ చూపిస్తారని ఒక పాయింట్తో విష్ణుప్రియని చీఫ్ చేస్తున్నారు. బట్ షీ వాజ్ లాయల్ టు హర్ ఓజీ క్లాన్. దట్ ఈస్ వెరీ గుడ్. అండ్ ఓజీ క్లాన్ నుంచి ఎలిమినేట్ యాక్చువల్లీ అవినాష్ కానీ టికెట్ ఫినాలే గెలవకపోయింటే అవినాష్ అండ్ రోహిణి ఎలిమినేట్ అయిపోయే వాళ్ళేమో. అప్పుడు పృథ్వీ అండ్ విష్ణుప్రియ పోయేవాళ్ళేమో. సో దెర్ వుడ్ హవ్ బీన్ 5 people ఫ్రమ్ ఓజీస్ ఓన్లీ ఇన్ టాప్ 5. ఓజీస్ నుంచే వైల్డ్ కార్డ్స్ నుంచి అందరూ ఎలిమినేట్ అయిపోయి ఉంటారు. ఓజీస్ నుంచే టాప్ 5కి వెళ్ళి ఉంటారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్ నుంచి ఓన్లీ అవినాష్ వెళ్ళాడు, టికెట్ ఫినాలే గెలుచుకొని వెళ్ళాడు అనమాట ఫైనలిస్ట్గా. సో విష్ణుప్రియ గాట్ ఎలిమినేటెడ్. సో ఈ రోజు ఎలిమినేట్ అయింది రోహిణి అండ్ విష్ణుప్రియ. ఫస్ట్ అయితే రోహిణి బయటకు వచ్చేస్తుంది, దాని తర్వాత విష్ణుప్రియ అయితే బయటకు వచ్చేస్తుంది. తన గేమ్ ఏం కనిపించలేదు. ఆల్ దిస్ తన జర్నీలో కూడా నాకు తెలిసి మొత్తం పృథ్వీనే ఉంటాడు అనమాట, ఉంటాడనుకుంటా, ఇంకేది ఉండదు. సో మొత్తం విష్ణుప్రియ గేమ్ ఇస్ ఫిల్డ్ విత్ పృథ్వీ. ఇప్పుడు ఎలిమినేట్ అయిపోయింది. సో టాప్ 5 పోయింది ఎవరంటే నిఖిల్, గౌతమ్, ప్రేరణ, నబీల్ అండ్ అవినాష్. సో ఉండే వాళ్ళలో నా టాప్ 5 ఎవరు అని చెప్పేసి, ఆ టాప్ 5 ఏ ఆర్డర్లో నాకుంది అని చెప్పేసి నేను దాని నుంచి ఒక సపరేట్ వీడియో చేస్తా. అండ్ ఇంకొక ఇష్యూ ఒకటి జరుగుతూ ఉంది, ఆ ఇష్యూ మీద కూడా నేను ఒక వీడియో చేస్తా. దట్ ఇష్యూ ఈజ్ రిలేటెడ్ టు మీ ఓన్లీ. నా స్కిన్ చాలా బాగుంటుంది కదా. You like my skin, guys? I have got a beautiful skin. Okay, so that's all for today, guys. ఈ రోజు 2 ఎలిమినేషన్ అప్డేట్స్, ఫాస్టెస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్డేట్స్ ఇన్ ద మార్కెట్. సో నెక్స్ట్ కూడా మనం ఫాస్టెస్ట్ అప్డేట్స్ ఇవ్వాలంటే మీరు కింద నా ఫస్ట్ కమెంట్లో నా బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది, దాంట్లో కానీ జాయిన్ అయిపోయినారంటే మీకు ఫాస్టెస్ట్ అండ్ ఫ్యూరియస్ అప్డేట్స్ ఇన్ ద మార్కెట్స్ వచ్చేస్తాయి. సో ఈ వీడియో ఫస్ట్ వీడియో రిలీజ్ అయిన ఒక 1 hourకి రిలీజ్ అవుతుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియో కలుస్తాం. దిస్ మీ యూగిత్ రిల్ సైనింగ్ ఆఫ్ అదర్ బర్సే. ఐ లవ్ యూ గైస్. బాయ్.